హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్ గౌడ్ అఫీషియల్. ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కాబట్టి మాస్క్ మ్యాన్పై తిరుగుబాటు అసలు ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్తున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడే నేను లైవ్ కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. అసలు మాస్క్ మ్యాన్ లోపల ఎందుకు ఆయనపై తిరుగుబాటు జరుగుతుంది అంటే మీకు ముందు ఒక విషయం చెప్పాలి. లోపల బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వానర్స్. సో వాళ్ళందరూ కూడా వానర్స్ లాగా బిహేవ్ చేయాలి. కానీ మన మాస్క్ మ్యాన్ వచ్చేసి వాళ్ళందరినీ డామినేట్ చేస్తున్నాడు. ఎలా అంటే వెళ్ళిన స్టార్టింగ్ మర్యాద మనీష్తో గొడవ పడ్డాడు. మర్యాద మనీష్ ఊరుకున్నాడు. అది పెద్ద గొడవ అవ్వాల్సింది కానీ ఊరుకున్నాడు. దాని తర్వాత ప్రియా ప్రియా ప్రియాతో కూడా గొడవ పడుతున్నాడు. అంటే వీళ్ళందరూ ఓనర్స్లా ఉండాలి కానీ మన మాస్క్ మ్యాన్ వచ్చేసి వాళ్ళందరినీ డామినేట్ చేస్తుంటే నువ్వు వచ్చేయి, నువ్వు ఇచ్చేయి, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు. మీరు ఆల్రెడీ ప్రోమోలో కూడా చూసి ఉండొచ్చు. ప్రోమోలో కూడా మనోడు ఫైర్ అవుతాడు ఫుల్గా. అండ్ ప్రియాతో కూడా పెద్ద గొడవ అవ్వాల్సి ఉంది. కానీ ప్రియా వచ్చేసి ఫస్ట్ రోజే ఎందుకు గొడవ అని తగ్గింది. అండ్ దాని తర్వాత శ్రీజతో గొడవ అయింది. శ్రీజ కూడా అందరికీ చెప్పుద్ది ఏమంటే మనందరం ఓనర్స్, కాకపోతే మనోడు కెప్టెన్లా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి. మనందరం డిస్కస్ చేసుకుని ఒక ఒపీనియన్కి రావాలి. కానీ మనోడు ఏంటి కెప్టెన్లా బిహేవ్ చేస్తున్నాడు, అది ఇది ఇంకా ఇంకా ఈసారి నుంచి ఊరుకునేది లేదు, మనందరం తిరగబడాలి, అది ఇదని శ్రీజ మిగతా వాళ్ళందరికీ చెప్పడం అయితే జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు ఓనర్స్ ఎవరెవరు. డీమన్ పవన్ కళ్యాణ్, శ్రీజ, ప్రియా, మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్ వీళ్ళందరూ కూడా ఓనర్స్. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి వెళ్ళారు కాబట్టి. సో ఇది మన మాస్క్ మ్యాన్పై వీళ్ళందరూ కూడా తిరుగుబాటుకైతే సిద్ధమవుతున్నారు. మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది మనం చూడాలి. సో ఇది ఇప్పటి వరకు.